హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు చేసుకుంటున్నాము. దాంట్లోకి కావాల్సినవి పల్లీలు, ధనియాలు, నువ్వులు, మెంతులు ఇవన్నీ దూరగా వేపుకొని మిక్సీలో వేసుకోవాలి. సన్న మంట మీద నేను ఎండు కొబ్బరి కూడా వేయించుకున్నాను. అవి సన్నగా ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది పేస్ట్ అయిందా లేదా చూసుకోవాలి. చూసుకున్నాక పక్కన ఆయిల్లో దూరగా వేయించుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఫస్ట్ నేను చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న చింతపండును కూడా మిక్సీలో వేసుకుంటున్నాను. మీకు పులుపు తగ్గట్టు వేసుకోవాలి. మీకు సరిపడినంత పులుపు ఎంతనో చూసుకుంటూ వేసుకోవాలి. దాంట్లోకి కొత్తిమీర, పుదీనా కూడా శుభ్రంగా కడుక్కోవాలి. నీట్గా ఒక 2 టైమ్స్ మంచిగా కడుక్కొని మిక్సీలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మీకు కావాల్సినంత వేసుకోండి. రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. తగినంత కారం, ఉప్పు కానీ మీకు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవాలి. మీకు తగినట్టు వేసుకోండి. కారం ఎంత కావాలో చూసుకొని, ఉప్పు కూడా తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, ఆ ఉప్పు కూడా చూసుకొని వేసేసుకోండి. సాల్ట్ మిక్సీ పట్టేసుకొని అది పేస్ట్ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో కూడా వాటర్ పోసుకొని అది మంచిగా కడుక్కొని ఆ పేస్ట్లో పోసుకోవాలి. మనకు పేస్ట్ ఎంత లూజ్ కావాలో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద పాత్ర పెట్టేసి మనకు కావలసినంత ఆయిల్ పోసుకోవాలి. దాంట్లోకి సాజీరా పట్ట వేసుకోవాలి. అది కొంచెం దూరగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పేస్ట్లో కారము, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇందులో పోపుకు మాత్రం చాలా లైట్గా వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కానీ, పచ్చిమిర్చి కానీ, పసుపు, అల్లం వెల్లుల్లి కూడా కొంచెం లైట్గా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు దూరగా వేయించుకోవాలి అండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సన్నగా పెట్టుకొని వాసన పోయేంత వరకు, పచ్చి వాసన అంతా పోయేంత వరకు కలుపుతూ ఉండండి. తర్వాత పక్కన పేస్ట్ చేసుకున్నదంతా కూడా ఇందులో ఈ పోపులో వేసుకోండి. పేస్ట్ అందులో వేసుకొని కలుపుకోండి. కొన్ని వాటర్, మనం లూజ్గా ఎంత కావాలో దాన్ని చూసుకొని సరిపడా నీళ్ళు పోసుకోండి. కలిపేసుకోండి. వాటర్ పోసేసి కలిపేసి పక్కన పెట్టండి. మనం ఫిష్ తెచ్చుకున్నాం కదా, ఆ ఫిష్ని కూడా వాటర్లో నీట్గా కడగండి. ఒకసారి వాటర్తో కడిగేసి మంచిగా పీస్ ముక్కలు నీట్గా కడగాలండి. కడిగి వాటర్ వంపేసేసి మళ్ళీ కొంచెం ఫిష్ స్మెల్ పోవాలంటే దాంట్లోకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని మళ్ళీ కూడా ఒక్కొక్క ముక్క మంచిగా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాతకి మనకు స్టవ్ పైన పులుసు మసులుతూ ఉంటుంది. ఆ మసులుతున్న పులుసులో ఒక్కొక్క చేప వేసుకోవాలండి. అన్నీ వేసేసుకున్న తర్వాత అది ఒకసారి కలిపేసేసుకొని లాస్ట్కు చివరికి గరం మసాలా వేసుకోవాలి. ఆ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని మనకు సాల్ట్ కూడా చూసుకొని వేసేసుకోవాలండి. లాస్ట్కి వేసుకున్న తర్వాత కలిపేసేసుకొని మెల్లిగా కలపాలండి. చేపలన్నీ మెత్తగా అవుతాయి, లేకుంటే చూసుకొని కలుపుకోవాలి. పైన కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఒక 2 minutes
సిమ్లో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ చూస్తే గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిందండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా అయ్యింది. ఫిష్ కూడా చాలా చక్కగా మంచిగా అయ్యిందండి. తినడానికి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చల్లారిన తర్వాత తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.